అయ్యో గీ సెట్ల క్లీన్ అన్న పట్టలేదా? నేనేమో ఎగిరితంగా పోతున్నా, నువ్వైతే చూడు గీ మిరపకాయలు గిన్నుండే నువ్వు చూడలేదు చెయ్యలేదు. ఆ దేవుడా గీ పూలన్నీ ఏమైనా వాళ్ళు ఎంపపోయారు. చూడలేవా నువ్వు ఇంటికాడ ఉన్నట్టే గాని ఏం లేనట్టే సేమ్ చేయవు నువ్వైతే. నీకు నమ్మిపోతే అంత వస్తుంది. సాంప్రదాయిని సుప్పిని సుఖపూసని రాలేదా ఇంటికి? నువ్వు అట్లనే కూర్చున్నావు. వీళ్ళు శివరాత్రి వస్తుంది, ఏం పని లేదు ఏం కథ లేదు, అట్లనే కూర్చుండు ముద్దలింగం లెక్క. ఆడేం అటు పోతలు లేసి నువ్వేమో ఇట్లనే కూర్చుంటావు. ఓలేం పని చేసుడు లేదు ఏం కథ లేదు. అన్ని ఒక్కళ్ళకి పోవాలంటే నేను ఒక్కదాన్ని పోతానే అవుతుందా? నిన్నే అంటున్నా, ఇద్దరిని అంటున్నా, అన్ని అంటున్నా నిన్ను అంటున్నా. నిన్నొక్కనే ఏమంటలేను, నిన్నొక్కనే అంటున్నా. నువ్వు ఉరికురికి చేస్తున్నావు అని ఆడు చేస్తాను నువ్వు చేస్తావు. ఏడికి నేను ఓంది ఏది వెళ్ళదు కానీ మళ్ళా చేస్తున్నావు కనబడతలేదా? భూవేయి అనుడు ఎప్పుడు భూవ మీద రోక, ఇక వేరే రోక ఉందా? బువ్వైంది తెచ్చి పెట్టినావు కదా నిన్న మొన్న కొడుక. పట్టాన్ని అండి పెట్టిన అన్న తెచ్చే నువ్వు తెచ్చి ఏమండి నా సూటు బూట వేసుకొని ఎటువైనావు తయారై? ఏం పని చెప్పినా నన్ను ఎటువేను? ఆడెటువైంది తెలియదు, నువ్వు ఎటువైంది తెలియదు. వాళ్ళకి వచ్చి బువ్వైంది అనబడి కాలేదు. ఇంకా కూర్చోవాలి. కూర్చోవాలంటే ఇప్పుడు నేను జల్ది పోవాలి. ఎటు పోతావు జల్ది? ఏం పని? శివరాత్రి వస్తుంది. ఆడో దిక్కుపోడు నువ్వో దిక్కుపోడు, ఇద్దరు ఒక్కలకొక్కలు. ఆడు చెప్తింటలేపై నువ్వు చెప్తింటలేకపోతే అయ్యో కొడుక. అబ్బో అనానికి ఇప్పుడు చికెన్ తింటారా? చికెన్ తినద్దు ఏం తినద్దు, పప్పెత్త. అయ్యో మొక్కుడు శివరాత్రి ఏందనుకుంటున్నావు? ఇంకా తమ్ముడు అంటే నువ్వు అనేది పోయింది కానీ నువ్వే అనబడుతుంది చికెన్ అని. చికెన్ తింటారా? అయ్యా అటు అయ్య గట్టిన అంటాడు, నువ్వు గట్టిన అంటావు, తమ్ముడు గట్టిన అంటాడు. మీరు మనిషికో దిక్కు అయినాక నేను ఈ చికెన్ మటన్లు అంటే నేనేడు అంటే నేను అండకుండంత దేవుడు. ఏం చేశారో దిక్కు కూర్చురా. తిన్నాడా అన్న? తిన్నాడు కూర్చున్నాడు. ఇంకే అయిపోయిందా తిరుగుడు? రాజకీయం తిరుగుడు అయిపోయిందా? తిన్నావా? తిన్నట్టు. ఎందుకే? కూర అయింది భూవ అయింది తిన్నట్టే. అగో అవ్వ భూ అనలే, భూ అనలే, కూర అనలేదు. అరే అవ్వ కూరగాయలు లేవా? అయితే ఒక పని చేస్తావు. ఏం చేస్తావు కొడుక? ఇగో చెర్ల చేపలు పడుతుర్రా అగ్గు. నారాయణ ఇప్పుడు చేపలు తింటారు వాళ్ళన్నా? చేపలు అగ్గునే నీ అగ్గోల మన్నువాడ కొండంత శివరాత్రి చేపలు తింటావా? శివరాత్రి ఏ నేను ఓలకండ ఆనికండ నీకండ. ఆడు చికెన్ అంటావు, నువ్వు చేపలు అంటావు, అయ్యే కోడిగుడ్లు అంటాడు. నేను ఓనికి చికెన్ అండ, కోడిగుడ్లు అండ, చేపలు అండ. ఇప్పుడు కోడిగుడ్లు తిన్నాడుగా ఏది అండలే నేను. గదే పప్పు కాట పొట్ట గంతే. మరి మళ్ళా తిరిగి అన్నారు అనుకో మంచిగా ఉండదు. లేదు లేదు నువ్వు చిన్నోని అని ఊరుకుంటున్నా కానీ సీపురే అందుకుంటా. అవుతుంది మంచిగా అవుతుంది. ఆడ ఏం చెప్తాది? ఆహా మీరిద్దరు ఇప్పుడు ఒకటైరా అంటే నేను చిన్న అట్లా కొడతా అంటున్నావా? నేను చెప్తా మీ సంగతి చెప్తా. రేపు గోగు తేవాలంట వాళ్ళు పోతారా? ఆడు పోతాడా? పెద్దోడు పోతాడా? చూస్తా. సీపిల్లా పట్టింది చెప్తాం. నవ్వుతా చూడు. అంటే నా మీద ప్రేమ లేదన్నట్టే కదా. పనులైతేనో అన్ని నాకు చెప్తావు, నేను చెయ్యాలి. మనోడు రాజకీయాలు చేయాలి, తిరిగి రావాలి. ఊరు విని తిరిగచ్చి ఉట్టి విని కూడు తినుకుంటా ఊరు విని తిరుగుతాడు. నేను చేసే పని నువ్వు చేస్తావా? చేసావు కానీ ఇక బాగానే కాదురా. నువ్వు అన్ని ఊకెందుకు అంటున్నావురా నాయన? అడు చిన్నోడు, నువ్వు లేకున్నా గాని అడే పని చెప్పినా చేసుకుంటా వస్తాడు. నువ్వు అన్ని అనద్దు ఊకే. మంచి చీపురు పట్టి కొడతా అన్నంత మాత్రాన్ని మంచిగా అయింది అని అంటున్నావు. అనొచ్చునా అట్లా? అరే ఇన్నకున్నా నీకంటే చిన్నోడు అనద్దు కదా కొడుక. నేను ఏ ఇంటున్నావు బాగా? నీకంటే పెద్దోడు కదా, ఎట్లా ఊకుంటాడు? అందుకే నేను ఏమను లేదు. నువ్వు అంటే నేను ఊకుంటానా? అన్న నీకంటే పెద్ద కాదా?
అదేనవ్వా నేను ఇప్పుడు అన్న దగ్గరికి వచ్చిన సప్పుడు చేసుడు లేదు. అన్న చేసినంత పని నువ్వు చేస్తున్నావా? అన్నం పెడతా ఆకలి అవుతుంది లోపల ఎలుకలు ఉరుకుతున్నాయి. దండం పెడతా బువ్వే తూపాయ. ఇగో కొడుక, అన్న నువ్వు ఇద్దరు పోయి మీరు కాడ తానం చేసి వచ్చిన అంటారు ధరంపూరి కాడ. నేను నమ్మ మీరిద్దరు పోయి తానం చేసి రాపోర్రి. మీరు వచ్చే వరకు నేను అన్నం కూర అండి పెడతా తిందురు. మీరు పోయి రాపోర్రి. నేను నమ్మ కొడుక, నాకు నమ్మ బుద్ధి అయితే లేదు. ఇద్దరు పోర్రి. అన్న ఇక మనకు బువ్వ అంటది కూర అంటది. మనం అవ్వ చెప్తే నమ్మది వెనకటోళ్ళు. ఇగో నువ్వు అయితే బాగా నేను చెప్తాపా గంగతానం చేసేద్దాంపా. ఒక్క నిమిషం మనం ఇద్దరం పోతే పని కుదరదు. ముగ్గురం పోతేనే ముడి పడుతుంది. చందుగాడు కూడా అత్త అన్నాడు. చందుగాడిని ఫోన్ చేస్తా. లేట్ అయితే మరి ఏం కాదు. ఏడున్నరతమ్మా? నేను ఇప్పుడే బయటకు వెళ్తాను వెళ్ళినా. అటు పోదామంటివా? మేము పోతున్నాం అత్త అంటివా చెప్పు అంటివా? నేను కదా అంటే రెడీ అయినా నువ్వు ఏ సప్పుడు చేస్తలేవు అని చెప్పేసి. నడు నడు మావాడు నేను ఇద్దరు వస్తున్నాం. మావ పొట్టు తిట్టింది ఇది వారి దాకా. దుమ్ము దులిపింది గౌశాలు వేసింది పో. చివరాత్రి మీరు ఎక్కడెక్కడ తానం చేసిరో నేను నమ్మ మీరు 5 గంగల కడికి ముత్యంపట్ట చేసేస్తేనే మిమ్మల్ని ఇంట్లోకి రానేస్తా బువ్వ కూర అంటా అంటుంది. మేము పోతున్నాం. మావాడు ఆగడు మళ్ళా జల్దిరా. ఇప్పుడు పువ్వుకా తానానికా? తానానికి పువ్వుకు అన్ని 2 ఆటేదా. నిశ్శబ్దరాత్రిలో నాదమై నీవే శివ శివ శంకర శరణు శరణ. నీలి చీకటిని వెలుగుగా మార్చే శివరాత్రి వేళ నీవే గురువా. అరా చందు మీరు పెద్ద బండి పెట్టుకునేది రప్ప రప్ప రాళ్ళకాయలు రప్ప రప్పులు కత్తూరు గాల్య పెద్ద బండి కాబట్టి ఉరికొచ్చింది. ఆల్రెడీ చేసినా కానీ నువ్వు వచ్చినా నేను చదువుకోవాలి. భస్మమైపోయే అహంకారమంతా భక్తిగా మారే ఈ పుణ్యవేళ. కళ్ళలో కరుణ జ్వాలలై వెలిగే కైలాసనాథ కాపాడు మమ్ము. జటాజూటంలో గంగే ప్రవహించే పాపాలన్నీ కడిగే ధార. అయ్యో మొలకత్తవే అండి అందరికి వెళ్ళన్నా నేను అయితేనే బామ్మరిదినైతేనే నీళ్ళు చల్లుతున్నావు. మరి కొన్ని సంగతి వచ్చినాయి కదా నువ్వు చల్లుకొని ఇటు గడ్డకెక్కన్నా ఇట్లా అంటున్నావు. కాబట్టి ఇట్లా చల్లుకోవాలి. నువ్వు ఏడికైనా అవతో కట్టినది ఇట్టిపించినావు వేనుకోండి ఇట్టిస్తా. నేను చూస్తలేను అనుకుంటున్నావు నీ సాటలు. మొక్కుడా దేవునికి మొక్క ఆరాఫీసోడా జల్జల్ ఒడగొట్టిరు స్వామి దేవుడా. ఇడు ఉండే భయం అవుతుంది రా కొద్దిగా. ఇడు ఉండలేవురా నేను నమ్మద్దు. అయితే ఇంకా నూకేసాను నూకే పావులా ఇప్పుడు పువ్వు పైకి పువ్వు దొరుకుతారా? పువ్వు ఎక్కడ దొరుకుతుంది? అరా పెద్దోడా ఏమన్నారు? మళ్ళా ఇంటికి వస్తే మళ్ళీ లోడి పెడతారు. అది బువ్వ కూర అయిన వరకు మా అబ్బాయి మొదలే చేస్తుంది నేర్పడ్డది. ఆ బువ్వ కూర అయిన వరకు పువ్వు మళ్ళీ పువ్వు తెమ్మంటది. ఇట పోదాంపా పువ్వు పోదాంపా పువ్వు పోయి సరే పని పని అయిపోతుంది. మళ్ళీ చందు పువ్వు ఎలా పెట్టుకుంటారా? చెట్లు పెట్టుకుంటా ఏం తెచ్చుకోలే. ఏంటిరా చెప్పులు నీకు గాడి తెచ్చుకపోయినట్టున్నాయి కదా. మళ్ళీ గడ్డేట్రా దేవుని కాడ ఇడతారా వాడన్న. నువ్వు ఎందుకు రా ఇట్లా చేస్తావు? ఓ పొద్దాలేసైతే దింపుతావు ఇట్లా ఊది బాతీలుగా. దేవుని కాడ చెప్పులు ఇడుచుడు కదా కానీ ఇడతారా వాడన్న. చెప్పద్దా మీరు ముగ్గురు నడిచారు ఇట్లా ఉంటుంది అంటే నీ కళ్ళు పెళ్లి వేరేయా? మమ్మల్ని చూసి నువ్వు చేసుకోవాలి. అరే ఇప్పుడు పువ్వు పువ్వా పువ్వు పూజ అయ్యవారి దగ్గర దొరుకుతుంది. ఏ మామిడి చూడు పువ్వు ఏడ దొరుకుతుంది? అయ్యవారి దగ్గర దొరుకుతుందా? అంత ఎండలు బాగా కొడుతున్నాయి. ఎండలకే ఆకు రాలిపోయి ఇగురు వచ్చి పువ్వు ఊతుంది. మరి పువ్వు తెంపకపోతే మనకు రేపు లంచ్ ఉంటుంది. మరి ముచ్చట పెట్టే వరకే మూతులు చేపే వరకే బండి. అయ్యో నా చెప్పలేవి రాసేందు ఎవరై నీటి
రాగా వేసుకొచ్చినా నేను ఇంటికన్నా తీసుకొచ్చుకోలేక ఏ లంగమన్నావు నువ్వు చిన్నోడిని చూసి గంటకంతే మెలానే వాళ్ళు దొరకరే పువ్వు ఆయనతో దొరికింది బరుకుతారు వాళ్ళే నువ్వు నడిపేవారు కల్లా మూలల మీద ఎత్తేసావు అవరా ఉంది అత్తన్నా గాని ఇలా నడువోటి తట్టుకోవచ్చు ఇది రావట్టే కాలు నన్ను కాదు నీ కాళ్ళు రావట్టి దిగు అంటున్నా రావట్టు అంటే మరి నీది రావట్టు అని నేను అనుకోవాలి ఆరా తుమ్మ చెట్ట కాయనే కాసింది మోతకి చెట్ట గంత పెద్ద చెట్టు ఉంది నువ్వు కొద్దిగా సందు దొరుకుతాయి తమ్ముడని చూడో ఓడని చూడో ఏసుడే డైరెక్ట్లు లోపలికో తిరిగి దివాలా ఏరుకోవాలా అది అంత ఆకే ఉంది కదా అట్లా కాదే అసలు సీజన్ కాననిపిస్తుంది ఆడ ఒక్క పువ్వు కూడా కనిపిస్తారు మా పిప్పిరాల కొట్టాలి అవరా సీజన్ గా అంటే శివరాత్రి వస్తా అదిరా మావక లొల్లి పెడుతుంది అది ఎనకటాలకు తెలుసా నీకు తెలుసురా బాగా జల్ది వచ్చింది శివరాత్రి అక్కడ పువ్వు ఒక్కడే కనిపిస్తలేవు అంటే జల్ది అంటే ఉరికి వచ్చిందా ఇదేదో కథకే ఉన్నది కానీ మరి ఎట్లా ఇప్పుడు పువ్వు కానీ తీసుకొచ్చి పులుసు రాలేదు ఇంకా తట్టు మనుషులు మారినట్టే కాలం మారుతుంది, చెట్లు మారుతున్నాయి చెట్లు మారుతున్నాయి. నేరగాయలు ఉన్నాయి తెప్పపోయి ఎర్రగానే ఉంటాయి కదా అవి ఎర్రగా ఇవి ఎర్రగా అంటావా నువ్వు మంచిగా వచ్చినవే మనవాడు నీ సోపతి చెట్టుకు మనకు అందరూ తెప్పించిన అయింది చందు మంచి ఐడియా చేసినవా కానీ పువ్వు లేదు కదా ఎట్లా చేద్దాం మరి? ఇగో అన్న మేము ఏదో ఒక పువ్వులు అయితే మేము తెచ్చుకుంటాం మరి అవనైతే మీ గో పువ్వులు అయితే మీ పిత్తి అలగొడుతుంది మేము ఏదో ఒక పూతో అడ్జస్ట్ అవుతాం ఇక మేము ఇటు వెళ్ళిపోతాం మరి మీరు పువ్వు తెంపుకొని రారు ఇక అంటే ఏమన్నట్రా నడవంతరాన ఎరగాకుండా చేసుకోవాలి శివరాత్రి కదా ఆ రాత్రి మొత్తం తిరిగానే నువ్వు పట్టుకురారు మీ ఇద్దరు మాకు అన్ని పువ్వులు నడుస్తాయి ఇక మేము వెళ్తాం ఎందుకు ఈ చేతులు ఎందుకు వేసుడు మళ్ళా లేట్ అయితే లేదా మళ్ళీ మాకు అన్ని పనులు ఉన్నాయి అరే నమ్ముకుంటే నడవంతరం పనే రా నీది అరే పెద్దోడా అన్న మనమే చూసుకున్నాం వాళ్ళతో పని కాదు అంత వేసుగాడు ఆడు ఫోన్ లో మోజాని ఇది హలో హలో నాకు చిన్న ఫోన్ వచ్చింది, నువ్వు అది చూడిపో. అత్తది నీకు ఫోన్ వస్తుంది కానీ నువ్వు అది కొల చూడిపో, నాకు ఫోన్ మాట్లాడదు. ఇంటికన్నా పని గల్ల మగవాళ్ళు లెక్క నా కొడుకు పెద్దోడు మంచి అన్ని పనులు చేస్తాడు, ఆడి చేసినా నువ్వు చేస్తావా అని అది అంటది. అన్ని చేసుడో నేను నువ్వు పోయిరా పోయిందో పని అయితే అయితే నేనైతే సంచి తెంపించినానైతే గోపు లేదు లేదు తిరిగి తిరిగి ఆనికైతే ఆయన పేరు చెప్తే ఆయనకి బరాబరి చేస్తుంది. నాది నేనైతే తప్పించుకున్నా, ఆడు ఫోన్ చేసింది నేమే. అవు మా ఊడికి గిన్నె ఫోన్ మాట్లాడినట్టు మాట్లాడగా అవ్వా సిర్ల బుంగ కంటే ఎక్కువనే ఊడు పోయకంట మా అవ్వ నిజంగా పిస్తుందా కొద్దిగా పిస్తుందా బాగుందా ఆడు చేసిన పని నువ్వు చేస్తావారా అంటది ఏమన్నా అంటే ఇవో చేసే పనిలో గిట్లుంటాయి. ఆడు నన్ను కావాలని ఇరికిపియాలని అక్కడ గట్టిన చేసిండు, మావ నన్ను చీపురు పట్టు కొట్టంగా ఎక్కిరిచ్చిండు. మావ అంటది ఆడు చూసినావు అదే గట్ట చేస్తుండే ఆడు చేసిన పని నువ్వు చేస్తావారా పెద్దోడు కాదురా అంటది. నన్ను కావాలని ఇరికిచ్చిండు. నేను ఎక్కడ పోవాలి ఇప్పుడు పువ్వుకు? ఇప్పుడు అక్కడ పోయి ఏతులకు బాతాలు కొడతాడు మళ్ళా. శంకరా ఏం చేయాలిగా? ఇక పువ్వు దొరకదు ఏం దొరకది. నన్ను మా అవ్వ పొల్లు పులుసంత పడదాకా చంపుతుంది. శివ శివ శంకర శరణు శరణ నీలి చీకటిని వెలుగుగా మార్చే నువ్వు ఏదంటలేవు అన్ని నన్ను అంటాడు, నన్ను అంటాడు. ఏంది నన్నే అంటారు, ఆడు నన్నే అంటాడు, నిన్న అంటాం, ఆడు నన్నే అంటాడు, నువ్వు నన్నే అంటావు. ఏం చేయాలి ఇక? గింతే